జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకార పీఠపర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. స్వానుభవమున గురుతులేవీరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. మానుగా నిలదోతుతున్నా భాను తేజము చంద్రకలలునో. మానుగా నిలదోతుతున్నా భాను తేజము చంద్రకలలును. మేను జగములు తాను నిండిన దాని ఠావును చూపుమిప్పుడు. స్వానుభవమున గురుతులేవేరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. తనకు తనువుకు భేదమనుటౌరా తానెందు నుండు తనకు తనముకు మూలమెవరౌరా. తనకు తనువుకు భేదమనుటౌరా తానెందు నుండు తనకు తనువుకు మూలమెవరౌరా. తనువు విడిచితే తాను ఉండడు తనుకు తనువుకు చేరికున్నది. తనువు విడిచితే తాను ఉండడు తనకు తనువుకు చేరికున్నది. తనువు లేకను అనుభవం బిల జనన మెట్లో తెలుపు వేగమే. స్వానుభవమున గురుతులేవీరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. మాటకర్థమునెవరి కల్పనరా మాటైన ఎరుక మూటి బంధము ముక్తి నెచ్చటరా. మాటకర్థమునెవరి కల్పనరా మాటైన ఎరుక మూటి బంధము ముక్తి నెచ్చటరా. దీటుగా భ్రూమధ్య శిఖయునో బూటకంబిది సాటిగానిది. దీటుగా భ్రూమధ్య శిఖయునో బూటకంబిది సాటిగానిది. మేటియౌ నిజ గురుని సూత్రము సూటి తెలుపుము నేను లేనిది. స్వానుభవమున గురుతులేవీరా అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. సచ్చియుండిన వారు నెవరౌరా సావాక మునుపే సట్టువలి నుండేది నెవరౌరా.
సచ్చియుండిన వారు ఎవరవురా, సావాక మునుపే చట్టువలె నుండేది నెవరవురా. సచ్చి చావకయున్నదెవరో, వచ్చిపోయేదెవరు నిలలో. సచ్చి చావకయున్నదెవరో, వచ్చిపోయేదెవరు నిలలో. తుచ్చమిడసి స్వచ్ఛమై మరి నచ్చుపడునట్లిపుడు తెలుపుము. స్వానుభవమున గురుతులేవీరా, అనయంబు నెరుక మేనుతో నీవైతేదేమిరా. మూడు నైదుల కర్తమేమీరా, మూడైదులందు కూడి నాలుగుల నాలుగులేవీరా. మూడు నైదుల కర్తమేమీరా, మూడైదులందు కూడి నాలుగుల నాలుగులేవీరా. మూడు నాలుగుల ముఖ్య అర్థము ఏడనున్నది తోడు లేకను. మూడు నాలుగుల ముఖ్య అర్థము నేడనున్నది తోడు లేకను. కోడిమిగ నారాయణాత్మునే పూర్ణ బోధను ఎరిగి ఉండినా, స్వానుభవమున గురుతులేవీరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ్. జై గురు. నిన్న జరిగినటువంటి విషయంలో ఇలా ఉండటం వల్ల ఏమైందంటే, ఎక్కడికక్కడ పరిమితమైనటువంటి మల విక్షేప ఆవరణ దోషాల ద్వారా, షడూర్ముల ద్వారా, తాపత్రయాల ద్వారా, షడ్వికారముల ద్వారా అన్నీ నీ మనోరూప సంబంధమైనంత మనసునందే, ఈ మనోరూప సంబంధమైనదంతా కూడా మనసునందే సృజించబడి, ఆ మనసులోనే ప్రేరేపింపబడి, మనసునందే అనుభవించబడి, మనసే వగచి వేదన చెంది, అంతా పరుల చేతనే నాకు వేదనలు లభించాయి అని అంతటా ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని, ఆత్మతత్వాన్ని, బ్రహ్మత్వాన్ని గుర్తించలేక, జ్ఞాన విజ్ఞాన యోగం లేక పరబ్రహ్మస్థితి కోల్పోయి మరుపుకు వెళ్ళిపోయి పురుషోత్తమ ప్రాప్తి అసలే లేక అలమటించే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అన్నారు. వాళ్లకు అజ్ఞాన దశలో ఉన్నటువంటి వారు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారం ఏందే మునిగి ఉండేటువంటి వారు, ఈ శరీరమే నాకు గొప్ప అనేటువంటి భావన చెందినటువంటి వారు, గురుముఖత ఎరగనేటువంటి వారు ఎట్లా ఉన్నారప్ప అంటే, పరిమితమైనటువంటి మల విక్షేప ఆవరణ దోషాల ద్వారా మునిగి ఉండారు, షడూర్ముల ద్వారానే మునిగి ఉండారు, తాపత్రయాల ద్వారా, షడ్వికారముల ద్వారా అన్ని నీ మనోరూప సంబంధమైనదంతా కూడా మనసందే సృజింపబడి ఉంది, మనసునందే అనుభవింపబడి ఉండారు. మనసే వగచి వేదన చెంది, అంతా పరుల చేతనే నాకు వేదన లభించాయని భావన చెంది, మా రాజేశ్వరమ్మ మీట్లు పెట్టుకో, ఆ విధంగా మనసే వగచి వేదన చెంది, అంతా పరుల చేతనే నాకు వేదన లభించాయని తన చేత కాకోకుండా అంతా పరుల మీదనే వేసి, అంతటా ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని, ఆత్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని గుర్తించలేకోకుండా అట్టి గురుచెంతకు చేరి
అంతటా ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని కానీ, ఆత్మతత్వాన్ని కానీ, బ్రహ్మత్వాన్ని కానీ, ఈశ్వరత్వాన్ని కానీ గుర్తించలేక ఏమైంది? జ్ఞాన విజ్ఞాన యోగం లేక అప్పుడు జ్ఞానము విజ్ఞానము రెండూ లేవు. అక్షర పరబ్రహ్మ స్థితిని కోల్పోయి నీ శరీరంలో ఉండి నేను నడిపిస్తా ఉండేటువంటి ఆ అక్షర పరబ్రహ్మ స్థితిని అంతా కోల్పోయి మరుపుకు వెళ్ళిపోయి మర్చిపోయినాడు. తన స్వస్వరూప స్థితిని మర్చిపోయినాడు. అనేక కోట్ల జన్మలు ఎత్తుకుంటా వచ్చినాడు కదా. కాబట్టి తన యొక్క స్వస్వరూప స్థితిని మర్చిపోయి పురుషోత్తమ ప్రాప్తి అసలే లేక, ఇక స్వస్వరూప స్థితే తెలియదు, నీవెవరో నీకే తెలియదు, ఇంకా పురుషోత్తమ ప్రాప్తి ఎప్పుడు తెలుస్తుంది? ఆ పురుషోత్తమ ప్రాప్తి అసలే తెలియక అలమటించే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అంటున్నారు పెద్దలు. కాబట్టి ఎవరైతే తమ తమ అహం చేత బాధింపబడుతున్నారో, ఎవరైతే తన అహం చేత బాధింపబడుతున్నారో వాళ్ళు అరమరలేక సద్గురుమూర్తికి వివరించడం రావాలంట. అట్టివారు సద్గురుమూర్తికి, ఎట్టివారు అరమరలేక సద్గురుమూర్తికి, ఎవరైతే అహం చేత బాధపడతా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు అరమర లేకోకుండా సద్గురుమూర్తికి వివరించడం రావాలంట. ఎట్లా అంటే, ఒక వ్యాధిగ్రస్తుడు ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. ఒక వ్యాధిగ్రస్తుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన వ్యాధి లక్షణాల గురించి చెప్పాలి కదా. తన వ్యాధి లక్షణాల గురించి చెప్పినప్పుడు, అంతేగాని నాకు ఆ వ్యాధి ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది అని గూగుల్లో చదువుకొని చెప్పకూడదు. నాకు ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది గూగుల్లో చదువుకొని చెప్పకూడదు. నీ బాధ ఏమిటో చెప్తే వైద్యుడు ఆలోచిస్తాడు. పరిష్కారం ఏమిటో, వ్యాధుల పేర్లు చదివితే ట్రీట్మెంట్ ఎలా చేస్తాడు? ఆ పరిష్కారము ఏమిటో వ్యాధుల పేర్లన్నీ నువ్వు చదివినావు అనుకో, నాకు ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది. ఎట్లా అంటే గూగుల్లో ఈ ఈ విధానాలు నీ దగ్గర ఉంటేనా ఈ వ్యాధి ఉన్నట్టు, ఈ సిమ్టమ్స్ నీ దగ్గర ఉంటే ఈ వ్యాధి ఉన్నట్టు అని గూగుల్ చెప్తాది అనుకోండి. ఆ సిమ్టమ్స్ బట్టి నువ్వు వ్యాధి చెప్తే గురువు దగ్గరికి పోయి డాక్టర్ దగ్గరికి పోయి కుదురుతుందా? కుదరదు కదా. డాక్టర్ దగ్గరికి నీకు ఏమి నొప్పిస్తా ఉందో, ఏం బాధిస్తా ఉందో అది చెప్తే నీ శరీరంలో నుంచి ఆయన సరైనటువంటి మందులు ఇస్తాడు, వైద్యం చేస్తాడు. ప్రవచనాలలో చెప్పబడినటువంటివి విన్న చదివినటువంటి వాటినన్నీ ఏకరువు పెడతారే అనుకోండి. ఇప్పుడు వేదశాస్త్ర ప్రవచనాలలో మన వాళ్ళందరూ కూడా సద్గురుమూర్తులైనటువంటి వారి వద్దకు వెళ్ళి శాస్త్ర ప్రవచనాలలో చెప్పబడినటువంటి అవన్నీ కూడా ఈ శాస్త్ర ప్రవచనాల్లో, ఈ గ్రంథాల్లో ఏర్పాటు కవిత్వం చేసి చెప్పినటువన్నీ మనము చెప్పినామనుకో, విన్నవి చదివినవి వాటన్నిటిని ఏకరువు పెడతారే అనుకోండి, ఏం ప్రయోజనం? కాబట్టి
నీ జీవితంలో నువ్వు జీవించి అనుభవ నిర్ణయం పొందడంలో ఎక్కడ ఆగిపోయావు అంటే, ఎందుకు ఆగిపోయినావు అంటే, ఎలా దాన్ని అధిగమించాలి, ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఆ శరణాగతి సర్వస్య శరణాగతి ఎలా అవ్వాలి? ఆ శరణాగతి సర్వస్య శరణాగతి ఎలా అవ్వాలి? నేను తాను అనే నిర్ణయం ఎలా అవ్వాలి? ఆ నేను తాను అనే నిర్ణయం ఎట్లా నిరసించాలి అంటే, ఈ రీతిగా అరమరలేక సద్గురుమూర్తితో మనం విచారణ చేయాలి. ఏమాత్రము సద్గురువు దగ్గరికి పోయినప్పుడు బిడియము లేకోకుండా నీకు కలిగేటువంటి ప్రశ్న అక్కడ వెలిబుచ్చాలి. గురువు దగ్గర నువ్వు అడిగితే ఆ ప్రశ్నకు గురువు గారు సమాధానాలు చెప్తారు. ఆ నేను తాను అనేటువంటి నిర్ణయం ఎట్లా నిరసించాలి? ఈ రీతిగా అరమర లేకోకుండా సద్గురుమూర్తితో మనం విచారణ చేయాలి. ఒక గ్రంథాన్ని అధ్యయనం చేసిన దానిని నీ తెలివితో అధ్యయనం చేసావు అంతే. అదే గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళి మళ్ళా దాని యందు నిష్ణాతుడై అనుభవజ్ఞుడైనటువంటి అనుభవ నిర్ణయాన్ని పొందినటువంటి తగుపాటి గురువును ఆశ్రయించి జనాంతికంగా అందరికీ కూర్చోబెట్టి చెప్పేటువంటి బోధలు విన్నప్పటికీ వారిని ఏకాంతంలో పరిప్రశ్నతో కలిసి ఈ గ్రంథంలో అధ్యయనం చేయటంలో ఈ గ్రంథాన్ని అధ్యయనం చేశామనుకోండి, పట్టుకు వెళ్ళి మళ్ళా దాని యందు నిష్ణాతుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి అనుభవ నిర్ణయాన్ని పొందిన తగుపాటి గురువును ఆశ్రయించి జనాంతికంగా అందరికీ కూర్చోబెట్టి చెప్పే బోధలు విన్నప్పటికీ వారిని ఏకాంతంలో పరిప్రశ్నతో కలిసి ఈ గ్రంథంలో అధ్యయనం చేయటంలో ఏర్పడినటువంటి సందేహాలని నివర్తింపజేసుకోవాలి. నివర్తింపజేసుకొని ఆ నిర్ణయాన్ని అనుసరించి జీవించాలి. జీవిస్తేనే స్వానుభవ జ్ఞానం కలుగుతుంది. పౌర్ణమి పూజకు రమ్మంటేనే మాకబ్బదండి, ఏదో మనం మీద తను తాను మోసం చేసుకుంటారు. ఏదో మనవని విందో మనవరాళ్ళ విందనో ఏదో వారి ఇంటి సంసార వ్యవహారాల మీదనో ఇంకా గురువు దగ్గరికి గ్రంథం ఎతకొచ్చి కూర్చొని ఏకాంతంగా ప్రశ్న అడిగేటప్పుడు ఇట్లా వారిని ఏకాంతంలో పరిప్రశ్నతో కలిసి నీకు కలిగినటువంటి ఆ ప్రశ్నతో కలిసి ఈ గ్రంథంలో అధ్యయనం చేయటంలో ఏర్పడినటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవాలి. అంటే నివృత్తింపజేసుకొని ఆ నిర్ణయాన్ని అనుసరించి జీవించాలి. అంటే ఏమైంది? జీవిస్తేనే స్వానుభవ జ్ఞానం వచ్చేది. అలా చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో దానికి హృదయార్చన అని పేరు. దానికి ఆ హృదయార్చన అని పేరు. ఏ గురుమూర్తి అయినా కూడా నీ భౌతికమైనటువంటి అర్చనలకి లొంగరు. ఏ గురుమూర్తి అయినా కూడా నీ భౌతికమైనటువంటి అర్చనలకు లొంగరు. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, మా భార్య పిల్లల విషయం ఇట్టుంది, మా పిల్లోనికి ఉద్యోగం వస్తుందా రాదా, మా పిల్లోనికి చదువులో నెగ్గుతాడా లేదా అని నువ్వు ఎత్తపోయినావు అనుకో గురువుగారి దగ్గరికి, ఆ బాహ్య వ్యవహారంలోకి లొంగడు.
ఇక్కడ ఏ గురుమూర్తి అయినా కూడా భౌతికమైనటువంటి అర్చనలకి లొంగరు. అంటే ఒక పట్టు చీర తెచ్చిస్తేనో, లేకపోతే ఒక లారీడు యాపిల్ పళ్ళు తెచ్చిస్తేనో, లేకపోతే ఒక 10 కోట్ల రూపాయల స్థలాలు ఇస్తేనో, పొలాలు ఇస్తేనో, లేకపోతే గజారోహణ చేస్తేనో, బంగారపు కిరీటం పెడితే మెచ్చుకునేటటువంటి గురువులందరూ కామ్యక గురువులు. ఏమైనా ఇస్తే సంతోషపడేటువంటి వారంతా కూడా కోరిక కలిగినటువంటి గురువులు. వాళ్ళందరూ కోరికలు తీర్చడానికి పనికొచ్చేటటువంటి గ్రామ దేవతల లాంటి వాళ్ళంతే. వాళ్ళందరూ ఎట్టివారు? ఏదైనా కోరిక ఉంటే గ్రామ దేవతకో, గృహదేవతకో, నీ యొక్క వంశదేవతకో మొక్కొని ఆ కోరికలు తీరుస్తూ ఉంటావు. ఆ కోరికలు తీరినప్పుడు మా దేవుడు ఈ కోరికలు తీర్చాడని భావన చెందుతావు. అట్లా ఇవన్నీ కూడా నువ్వు ఇస్తే తీసుకొని చెప్పేటువంటి వారంతా కూడా కామ్యక గురువులు. వాళ్ళందరూ కోరికలు తీర్చడానికి పనికొచ్చేటటువంటి గ్రామ దేవతలు లాంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ముక్తి మార్గాన్ని ఉపదేశించరు. వాళ్ళ దగ్గర ముక్తి మార్గము ఉండదు, ఉపదేశించలేరు. వీళ్ళకి మోక్షం, ముక్తి, జన్మరాహిత్యం వీటితో పనుండదు. ఈ విధంగా ప్రవర్తించి నడిపిస్తే, ఈ విషయాలు చెప్తే మోక్షం చెందుతాడని కానీ, ఈ విషయాల వల్ల ఈ క్రమేపీ తెలియవరిస్తే జన్మరాహిత్యం పొందుతారని కానీ వీటితో పనుండదు. కైవల్యంతో పని లేని వాళ్ళు వీళ్ళు కామ్యగురువులు. కైవల్యంతో పని లేని వాళ్ళు వీళ్ళు. ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది లేవయ్యా, ముందు పని చేయమంటారు. నీకు ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది లేవయ్యా, 12 ఏళ్ళు సేవ చేస్తేనే వచ్చేది. అంత సులభంగా శ్రీకృష్ణ భగవానికి వచ్చిందా? 12 ఏళ్ళు సేవ చేయండి, కుటుంబాన్ని విడిచిపెట్టి సాందీప మహర్షి దగ్గరికి పోయి 12 ఏళ్ళు సేవ చేసి తెలుసుకున్నాడు అని ఉదాహరణలు చెప్తారు. ముందు పని చేస్తే కదా, ముందు పని చేయమంటారు. ముందు పని చేస్తే కదా ఈ పని ఫలితం వస్తేనే కదా నీకు ఏ మంత్రము, ఏ తంత్రము, ఏ యజ్ఞము, ఏ యాగము, ఏ హోమము, ఏ జపము చేసి ఎలాగోలా తామనుకున్న ఫలితాన్ని పంతంతో సాధించాలని అనుకుంటారు. అంతేగాని ఈశ్వర సంకల్పం మేరకు నా జీవితం జరుగుతుంది, ఏది ఇవ్వబడిందో అదే ఈశ్వరానుగ్రహం, నేను అన్యం కోరను అనేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతిగా జన్మ మరణముల మధ్యలో నేను ఈశ్వరుణ్ణి ఏమీ అడగను, నేను ఈశ్వరుని ఏమీ అడగను అనేటటువంటి ఎవడైతే ఉన్నారో వారు పనికొస్తారు. ముక్తి మార్గానికి అలా వచ్చినటువంటి వాడెవడో వాడు హృదయార్చన చేస్తాడు. ఏ సంకల్పంతో వచ్చినాడో ఆ సంకల్పాన్ని గురువు దగ్గర వెలబుచ్చుతా ఉంటాడు. అంటే అట్టివారు ఉన్నారు, ఇట్టివారు ఉన్నారు. కాబట్టి అంటే అర్థం ఏమిటంటే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అనేటటువంటి పద్ధతిగా ఉండాలి. నీ ద్వారా నేను ఈశ్వరుని గుర్తించాలి, నీ ద్వారా నేను ఈశ్వరుని గుర్తించాలి.
నీ ద్వారా నేను ముక్తి మార్గాన్ని పొందాలి. నీ ద్వారా నన్ను నేను తెలుసుకొని నన్ను నేను పోగొట్టుకోవాలి. ఇది పార్వతీదేవి గురుగీతలో ఈశ్వరుని అడుగుతాది. ఏమని? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అనేటటువంటి పద్ధతిగా ఉండాలి. ఏమని? నీ ద్వారా నేను ఈశ్వరుని గుర్తించాలి. నీ ద్వారా నేను ముక్తి మార్గాన్ని పొందాలి. నీ ద్వారా నన్ను నేను తెలుసుకొని నన్ను నేను పోగొట్టుకోవాలి అని సమస్త సృష్టిని పొరపాటు సమస్త సృష్టిని ఈశ్వరుడుగా, సమస్త సృష్టిని గురువుగా, సమస్త సృష్టిని మాయామయమని చెబుతున్న దేవతే మాయామయమని చెబుతున్నటువంటిది ఏదైతే ఉందో, శ్రీమయమని చెప్పబడుతుంది ఏదైతే ఉందో, శ్రీమయమని చెప్పబడతా ఉండేది ఏదైతే ఉందో, ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అంతా ఈశ్వరుని యతి. ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క యతి. ఆ ఈశ్వరుని యతి యందు నియతి, అది ఈశ్వరుని నియతి అంటే నియామకుడు కదా ఇప్ప. ఈశ్వర నియతి కరెక్ట్. ఆ నియతి యందు జరిగేవన్నీ కూడా ఈశ్వరానుగ్రహమే కదా. ఆ ఈశ్వరుని యందు జరిగేటువంటి అన్నీ కూడా ఆ ఈశ్వరానుగ్రహమే కదా. కాబట్టి ఏవండి షుగర్ వ్యాధి వచ్చిందండి అంటే, ఏమండి షుగర్ వ్యాధి వచ్చిందంటే ఈశ్వరానుగ్రహం. ఏవండి ఫలానా సమస్య వచ్చిందండి అంటే అదంతా కూడా ఈశ్వరానుగ్రహం. ఏవండి అది కుదరదండి, ఇది కుదరదండి, అది కూడా ఈశ్వరానుగ్రహమే. అది కుదిరినా కుదరకపోయినా, ఆ షుగర్ వ్యాధి వచ్చినా, లేదా ఈ పని జరగలే ఆ పని జరగలే అని నువ్వు ఈ భావన చెందినా, అవన్నీ కూడా ఈశ్వరానుగ్రహమే. కాబట్టి పట్టుదల వీడుటే బహుసుకంబు. పట్టుదల వీడుటే బహుసుకంబు. మనసులో వచ్చేటటువంటివన్నీ పంతమవి. ఆ పంతాన్ని విడవల్ల, పట్టుదల వల్ల, పరిమితత్వం వల్ల, నేను అనే అహం వల్ల, అసలు లేని మనసుని ఒప్పుకోవడం వల్ల, ఏ మనసైతే ఏ లేదో, ఆ పట్టుదల వల్ల, పరిమితత్వం వల్ల, నేను అనేటువంటి అహం వల్ల, అసలు లేని మనసుని ఒప్పుకోవడం వల్ల, ఏ మనసైతే లేదో దానిని ఒప్పేసుకుని దాని ఏలుబడిలో నువ్వు ఉండడం వల్ల, కాబట్టి మనసన్న మాయన్న ఎరుకన్న లేనివి కదా. ఈ మనసన్య మాయన్య ఎరుకన్య లేనివి కదా, ఇవన్నీ లేవు. అలా హృదయార్చన చేస్తే, నీ హృదయంలో అట్లా నిర్ణయం అయితా వస్తే, అలా హృదయార్చన చేస్తే ఆయన ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు చెప్తారు. ఎవరు? పూర్ణగురువు. ఈ కైవల్య మార్గం బోధించేటటువంటి వాళ్ళు, ముక్తి మార్గం బోధించేటటువంటి వాళ్ళకెప్పుడు ఏమి తోస్తుందంటే, నువ్వెలా బంధించబడి ఉన్నావో నీకు తెలియదు కానీ వాడికి తెలుసు. నీ బంధ విముక్తికి ఉపాయం చెప్తాడు. ఇంకేం చెప్తాడంటే, ఆ బంధాన్ని గుర్తించే పద్ధతిని చెప్తాడు. ఇంకేం చెప్తాడంటే, ఆ బంధాన్ని గుర్తించే పద్ధతిని
చెప్తాడు. ఇంకేం చేస్తాడంటే ఆ బంధానికి కారణమైనటువంటి అహం ఎలా బలంగా ఉందో చెప్తాడు. సదాచారం ద్వారా, సత్సంగత్వం ద్వారా బలంగా ఉందో చెప్తాడు. సర్వ విచారణ ద్వారా, సాధన చతుష్టయం ద్వారా సరైనటువంటి మార్గోపదిష్ట, దీనిని ఏమంటారంటే ముక్తి మార్గోపదిష్ట అంటారు. దీన్ని ఏమంటారు? ముక్తి మార్గోపదిష్ట అంటారు. ఈ విధంగా జీవన్ముక్తిని సాధించేటటువంటి పద్ధతిని నీ జీవితంలో వచ్చేటట్లుగా చేస్తారు. తద్వారా నీవు ఎరుకని తెలుసుకోగలుగుతావు. వాటి ద్వారా నువ్వు ఎరుకను తెలుసుకోగలుగుతావు. ఈ జీవన్ముక్త స్థితిలో ఉండి ఎరుకని తెలుసుకోవాలి. తెలుసుకొని బయలునందు ఈ ఎరుక లేదని విడవాలి. ఇలా చేసి ఈ మార్గంలో కైవల్య పద్ధతిగా చేసేదానికి హృదయార్చన అని పేరు. కైవల్య పద్ధతిగా అంటే 5 శరీరాలు బాగా విచారించి కైవల్య స్థితిని పొందడం. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, ఈశ్వర శరీరాల తర్వాత కైవల్య శరీరం. ఈ విధంగా క్రమేపీ మనకు భద్రాద్రామ శతకంలో తెలియపరుస్తుంది. ఈ విధంగా కైవల్య పద్ధతిగా చేసేదానికి హృదయార్చన అని పేరు. మిగిలిన అర్చనలన్నీ హృదయార్చనలు కావు. ఈ బాహ్య ప్రపంచంలో నువ్వు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా అవి హృదయార్చనలు కావు. ఏదో నేను ఇవాళ బంగారం పువ్వులతో పూజ చేశానండి, లేకపోతే ఏదో పళ్ళ రసాలతో అభిషేకించానండి, లేకపోతే పంచామృతాలతో అభిషేకించానండి, లేకపోతే ఇంకేదో చేశానండి, చేశానంటే 2 ఏటలు కొట్టినా, 3 ఏటలు కొట్టినా, 4 ఏటలు కొట్టినాను అనేటువంటి భావన. అది ఆయన ఉచ్చరించలేక లేకపోతే ఇంకేదో చేశానండి. ఇవన్నీ హృదయార్చన కిందకి రావు. ఇవి కైవల్యానికి పనికిరావు. కైవల్యం అంటే అజ్ఞానం పోవాలి. జ్ఞానాజ్ఞాన విరహితం అయినటువంటి బయలను దర్శించాలి. అక్కడ జ్ఞానం కానీ అజ్ఞానం కానీ లేనటువంటి స్థితిగా ఏదైతే ఉందో వాటిని విరహితం అయినటువంటి అంటే విశేషంగా రహితమైనటువంటి ఆ బయలును దర్శించాలి. అటువంటి హృదయార్చన చేయాలి. అలా హృదయార్చన చేసేటటువంటి ఎరుగని నరుని మాటలు, ఈ హృదయార్చన, ఈ కైవల్య మార్గం ఎలా ఉందో తెలియని వాడి యొక్క మాటలన్నీ వింతలు. ఈ హృదయార్చన, ఈ కైవల్య మార్గం ఎలా ఉందో తెలియనటువంటి వాడి మార్గాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే వింతలుగా ఉంటాయి. అవన్నీ వింతలు, వింతగా ఉంటాయన్నమాట. ఓ పూట ఒకటి, ఏది తోస్తే అది, ఆ సభ ఎక్కేది, మైకి పట్టుకుండేది, అందరినీ నవ్వించగలిగితే బాగా చెప్పినాడు అన్నట్టు. ఏదో వింత విషయాలన్నీ చెప్తా ఉండేది, వికారాలైనటువంటి విషయాలన్నీ చెప్పింది. వాళ్ళకి నిద్ర రానివ్వకూడదు, నవ్వించాలా అని చెప్పేటంత గొప్ప బోధ కాదు అది. ఓ పూట ఒకటి, ఏది తోస్తే అది. ఇవాళ ఇది చేస్తే గొప్పదంటాడు, రేపు ఇంకోటి చేస్తే గొప్పదంటాడు. కానీ కైవల్య మార్గంలో ఎవరైతే ప్రవేశించారో వాళ్ళ కేవలపు ఎరుక, లేని ఎరుక దాకా చేరే వరకు విశ్రమించరు. కైవల్య మార్గంలో ఎవరైతే ప్రవేశించారో వాళ్ళంటే ఈ పిపీలక మార్గం నుంచి ఎవరైతే ప్రయత్నం చేసి నడుస్తారో వాళ్ళు మాత్రం ఎవరైతే ప్రవేశించారో ఆ విధంగా వాళ్ళ కేవలపు ఎరుక,
లేని ఎరుక దాకా చేరే వరకు వాళ్ళు విశ్రమించరు, వాళ్ళకి రెస్ట్ లేకుండా నడుస్తారు. కాబట్టి మానవులందరూ తగుపాటి దేశికేంద్రుని ఆశ్రయించి నువ్వు ఏదైతే నీకు ప్రశ్న కలిగిందో, గత జన్మ సంస్కారం చేత నీకు ఏదైతే తరింపల్లా అనేటువంటి లక్షణం కలిగి ఉందో, అట్టి దాన్ని నువ్వు దాటుకోవాలంటే ఏం చేయాలి? దానికి సరైనటువంటి తగుపాటి అంటే సామాన్యమైన ఒక రకమైనటువంటి గురువు అని కాదు, అట్ట కూడా భావన చెందొచ్చు. తగుపాటి దేశికేంద్రుని ఆశ్రయించి అంటే నీవు ఏదైతే 5 స్థానాలు తెలియవర్చి ఆ 5 స్థానాలను దాటవేచి కైవల్య స్థితిని పొందపరిచి అది నేనై ఉన్నాను అనేటువంటి స్థితికి వాక్యార్థ బోధంతా నీ అనుభవంలోకి తీసుకొచ్చి నిన్ను దాటింపజేసేటువంటి గురువు. అటువంటి గురువు నిన్ను జనమరణ ప్రవాహం నుంచి తప్పించజేసేటువంటి గురువు, నీ లక్ష్యాన్ని చేర్చేటువంటి గురువు, నీకు సదా అదే అనుభవం తెలియపరిచేటువంటి గురువు. కాబట్టి మానవులందరూ కూడా తగుపాటి దేశికేంద్రుని ఆశ్రయించి ఈ హృదయార్చన చేయమని సూచిస్తున్నారు. అరమర లేక సద్గురుమూర్తి చరణ పంకారు హృదయార్చన నిరుంగని నరుని మాటలివి. అరమర లేకోకుండా, అరమర అంటే ఏమి? నేను ఇంత గొప్పవాడిని, అట్టి గురువు దగ్గరికి పోయి విందునా, నా బంధుతో బలగమంతా ఈ విధంగా ఉందే, నేను ఏడ ఉండవలసిన వాడిని, యాటికి పోయి వింటున్నా అని గాని ఈ 8 అష్టమదములో జోలికి పోకోకుండా అవన్నీ అణచివేసి కులమదము గాని, బలమదము గాని, ధనమదము గాని, ఐశ్వర్యమదము గాని, రూపమదము గాని ఇవన్నీ కూడా అణచివేసి ఇవన్నీ నీ మదికేమీ తోచుకోకుండా నిరాడంబర స్వరూపమై అట్టి సద్గురుమూర్తి దగ్గరికి చేరి అరమర లేక సద్గురుమూర్తి చరణ పంకారు హృదయార్చన, ఆయన యొక్క పాదములు నీ హృదయము యందు నీ హృజ్జల జల పీఠముపై నిలుపుకొని ఎరుంగని నరుని మాటలివి. వింతగాక తప్పదు, వానికి రాక పోక, అవన్నీ వింతలు, ఈ వింతమైనటువంటి చేష్టలు అవన్నీ వానికి మళ్ళీ రాకడా పోకడా తప్పదు. అంటే జనమరణ ప్రవాహంలో పుట్టుమిట్టాడక తప్పదు. నిశ్చయంగా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇది ప్రత్యక్ష ప్రమాణ విద్య, నిశ్చయంగానే చెప్తారు. ఈ పూర్ణబోధలో నిశ్చయంగా చెప్తున్నారన్నమాట. రాకపోక అనేటువంటి జనమరణ ఆవృత్తి కేవలము జన్మరాహిత్య పద్ధతిగా, కైవల్య పద్ధతిగా జీవించేటటువంటి వాళ్లకు మాత్రమే, వాళ్ళు తమ జీవన ప్రథమ ప్రాధాన్యము, ఆఖరి ప్రాధాన్యము కైవల్యమును స్వీకరిస్తారు. వాళ్ళు తమ యొక్క జీవన ప్రథమ ప్రాధాన్యము, ఆఖరి ప్రాధాన్యము కూడా ఎట్లా ఉంటారు అంటే కైవల్యమును స్వీకరిస్తారు వారు చేరినప్పటి నుంచి. ఎందుకంటే సాధన సంపత్తి కలిగినటువంటి వాడే ఈ బోధకు అధికారి అని మొదటే చెప్తాడు. గురు శిష్య అన్యోన్య దర్శనంలో సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమును బాధపడలేక తన పుణ్యోదయమున, అంటే తన పుణ్యం ఎట్లా ఉండాలంటే గత జన్మ పుణ్య సంస్కారం చేత కలిగి ఉండాలి. అటువంటి విద్యను, అటువంటి గురుపాదము దొరకాలంటే తన యొక్క జీవన ప్రథమ ప్రాధాన్యము, ఆఖరి ప్రాధాన్యము కైవల్యమును స్వీకరిస్తాడు. మిగిలినవన్నీ నామమాత్ర వశిష్టములు.
నామమాత్రవ శిష్టములు. ఉన్నాయా అంటే ఉన్నాయి. అనేకమైనటువంటి వశిష్టాలు ఉన్నాయి కదా, 5-6 కాక కనపడుతున్నాయి మనకు తెలిసి. కానీ బృహద్వాసిష్టము ఉంది. అవన్నీ కూడా మిగతా అవశిష్టాలన్నీ కూడా ఏవి అంటే మిగిలినవన్నీ నామమాత్ర అవశిష్టములు. ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవా అంటే లేవు. ఆ రీతిగా నిర్ణయాత్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పక సద్గురు కృపచేత ముక్తిని బడయగలరు. వీటికి ఇది కందార్థ భావం అయిపోయింది. 65వది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక్కడ 66వ కందార్థం చెప్పండి స్వామి. జై గురు. లేనెరుక బయలు లోపల తానెట్లు జనించనని నా తగ విను వంధ్యాసూని గతి వియదబ్జ విధానంబున యక్షరాజాధాని విధమున రజ్జువు సర్పమైన విధమున తాను పురుషుని చందన మృగజాల శశవిషాణము స్వప్నానందముగా రాజధాని విధమున రజ్జువు సర్పమైన విధమున. జై గురుదేవ. జై గురు. వేదాంతంలో ప్రధానంగా లక్షణత్రయాన్ని బోధించేటప్పుడు జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహదజహర్ లక్షణము అనేటువంటి లక్షణత్రయాన్ని బోధించేటప్పుడు ఏ ఏ ఉపమానాలని అయితే వాడి బ్రహ్మనిష్టని స్థిరీకరించి మహావాక్య బోధన చేసి జగజ్జీవేశ్వరత్రయం లేనిదని నిరూపించేటటువంటి పద్ధతిగా వేదాంత ప్రధానంగా లక్షణత్రయాన్ని బోధించేటప్పుడు, శిష్యుడికి లక్షణత్రయాన్ని బోధించేటప్పుడు జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహాదశహర్ లక్షణము అని 3 లక్షణాలు ఇవి. ఈ లక్షణత్రయాన్ని బోధించేటప్పుడు ఏ ఏ ఉపమానాలని అయితే వాడి బ్రహ్మనిష్టని స్థిరీకరించి మహావాక్య బోధన చేసి జగజ్జీవేశ్వర త్రయం లేనిదని నిరూపించేటటువంటి పద్ధతిగా ఎక్కడి నుంచి రావాలిది? సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములనేటువంటి చతుర్విధ ముక్తులను నిర్ణయించేటటువంటి సమయంలో ఏ ఏ ఉపమానాలను అయితే వాడతారో ఆయా ప్రత్యక్ష ప్రమాణములనేటువంటి ఉపమానములు అనేటువంటి ఈ ఎరుక లేనిదని నిరూపించటానికి కూడా వినియోగిస్తూ ఉన్నారు. అంటే బోధ చేసేటప్పుడు తెలియని దాని గురించి చెప్పేటప్పుడు తెలిసిన దాని దగ్గరకు నుంచి ప్రారంభించి తెలియని దాని గురించి చెప్పటం ఒక సులభమైన బోధా పద్ధతి. ఎట్లా అంటే బోధ చెప్పేటప్పుడు తెలియని దాని గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు శిష్యుడికి తెలియకనే గురువు దగ్గర కూర్చున్నాడు తెలియబడాలా అని. మరి తెలియని దాని గురించి చెప్పేటప్పుడు తెలిసిన దాని దగ్గర నుంచి ప్రారంభించి తెలియని దాని గురించి చెప్పటం ఒక సులభమైనటువంటి బోధా పద్ధతి. ఇది లౌకిక విద్యలలో కూడా బోధించేటప్పుడు అందరూ పాటించేటటువంటి పద్ధతి. ఏదైనా అదే ఉదాహరణ ఉపమానాలు తీసుకొని ఆ ఉపమానం అయితే నీకు తెలిసి ఉంటుంది, ఈ ఉదాహరణలో చెప్పేటప్పుడు ఆ ఉపమానం ఉదాహరణ నీకు తెలిసి ఉంటుంది కాబట్టి అప్పుడు ఉపమేయం చెప్తాడు, ఉదాహరణ చెప్పి ఉపమేయం చెప్తాడు. అట్లా ఈ కందార్థాలలో ప్రతి కందార్థంలో కూడా 3-4 ఉపమానాలు ఉంటాయి, ఒక ఉపమేయం ఉంటుంది. ప్రతి కందార్థంలో కూడా లేదు అంటే ఒక ఉపమానం కాటి నుంచి 4 ఉపమానాల వరకు కూడా ఉన్నాయి ఒక్కొక్క కందార్థంలో. అట్లా ఉపమానం ఉండి ఉపమేయం తెలియవలసినాడు. అందుకే ఈ మాట రాస్తున్నాడు ఆయన. దీనివల్ల సులభంగా గ్రాహ్యత ఏర్పడుతుంది.
దీనివల్ల సులభంగా గ్రాహ్యత అంటే గుర్తిస్తావు. అగ్రహణము అనేటటువంటి మాలిన్యము ఉండదన్నమాట. అగ్రహణము అంటే గ్రహణము లేనటువంటి స్థితి అయితే ఉండదు. సరాసరి తెలియని అంశం గురించి, పూర్తిగా తెలియని అంశం గురించి వ్యాఖ్యానం చేస్తే, సరాసరి ఆయన అడిగినటువంటి ప్రశ్నకే కరెక్ట్గా అదే నిజమైన సమాధానం అని నిజం చెప్పేస్తే అది పట్టదు, తెలియబడదు. అసలు తెలిసిన అంశాల గురించి మాట్లాడకపోతే, జీవన విధానం గురించి మాట్లాడకపోతే, కేవలం సిద్ధాంతం గురించి మాత్రమే, సిద్ధాంత నిర్ణయాన్ని గురించి మాత్రమే మాట్లాడితే ఏమవుతుంది? అది గ్రాహ్యతకు వీలుగాక, అంటే బుద్ధికి గోచరించక, ఆ బుద్ధి అగ్రహణము అనేటటువంటి దశలోకి వెళ్ళి పోతుంది, తెలియబడదు. ఇది నీకు తెలియదని పీఠముడి వేసుకొని, తలుపులు తాళం వేసుకొని లోపలికి ముడుచుకుపోతుంది. పీఠముడి వేసుకొని లోపలికి తాళము, ఆ తలుపులు వేసి తాళం వేసుకొని లోపలికి ముడుచుకుంటుంది. ఇట్లా చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. పోయింటారు గురువు దగ్గరికి పోయి 10 ఏళ్ళ 12 ఏళ్ళ, మేము తీసుకొని పోయేమో మాకు మొదటే తెలుసా గురువు, మేము తీసుకొని 12 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, ఉపదేశం పొంది గురుచింతన చేరి మేము ఇప్పుడోళ్ళం కాదు. ఇట్లా చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అంటే అనేక రకాలైనటువంటి సాధనలు చేసేటప్పుడు కూడా ఆ సాధనలకు బుద్ధి సహకరించదు. అన్ని చోట్ల మహానుభావుల దగ్గర సాధనలు ఎలా చెయ్యాలో, అన్ని చోట్ల కూడా ఆ పెద్దల దగ్గర, మహానుభావుల దగ్గర సాధనలు ఎలా చెయ్యాలో వింటారు. కానీ చాలా మంది ఆయా నియమాలని ఆచరించి సాధన చేయలేరన్నమాట. బలహీన బుద్ధితో ఉంటుంది. అది బుద్ధి ఎట్లా ఉంటుందంటే బలహీనపడి ఉంటుంది కాబట్టి వాటిని చూడలేరు. అదేం చేస్తుందంటే ముందు నుంచే చెబుతుంది, నీ చేత కాదులే, నీ వల్ల ఏ పని కాదులే అని. క్లైబ్యం అంటారు దాన్ని. క్లైబ్యం అంటారు దీన్ని అన్నమాట. ఈ క్లైబ్యం, ఇది ఇంగ్లీష్ పదము. ఈ క్లైబ్యం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకునేటటువంటి ఇంపీరియాటరీ కాంప్లెక్స్. ఇంపీరియారిటీ కాంప్లెక్స్. అర్జునుడు అలాగే దివ్యాస్త్ర సంపన్నుడై ఉండి కూడా గడియ కాలంలో నేను శత్రు సైన్యాలు, గౌరవ సైన్యాన్ని పటలం చేస్తాను అనేటటువంటి సమర్థవంతుడై ఉండి కూడా ఏమైనాడు? క్లైబ్యాన్ని, ఎట్లాగైతే అర్జున విషాద యోగంలో ఉన్నాడో ఆ అర్జునుడు దుఃఖితుడైనాడు, విషాదంలో మునిగిపోయినాడు. ఎట్లా అయితే ఆ విషాదంలో మునిగి ఉన్నాడో అట్లాగే మానవుడు కూడా బుద్ధిలో ఈ క్లైబ్యం అనేటటువంటి బలహీనత ఉంటుంది. దీనివల్ల అగ్రహణం, గ్రహించే స్థితి కోల్పోయినాడు. అన్యదాగ్రహణం అనే 2 మాలిన్యాలు ఏర్పడినాయి. ఏం గ్రహిస్తాడు? గురువు దగ్గరికి వచ్చేమో ప్రశ్నించింటాడు. ప్రశ్నించి ఆ ప్రశ్నించేటువంటి విషయాన్ని సూటిగా వినుకోకుండా చెప్తా ఉంటాడు గురువుగారు. పోయి వేరే ఆలోచనలో పడి వేరే ఊహిస్తూ ఉంటాడు. మళ్ళా నేను ఇంతవరకు ఏం చెప్పానయ్యా చెప్పమంటే ఏమైనాడు? బాడీ ప్రజెంట్ అయింది, మైండ్ ఆబ్సెంట్ అయింది. ఆడ లేదు మైండ్, వినే చోట ఉంటే కదా, లేదు. అందువల్ల
బలహీనం. దీనివల్ల అగ్రహణం, అన్యథాగ్రహణం అనేటువంటి రెండు మాలిన్యాలు ఏర్పడినాయి. తెలుసుకోవాల్సింది తెలియబడదు. నువ్వు ఏదైతే తెలుసుకోవాలని వచ్చావో అది తెలియబడదు. తెలియకూడనిది తెలియబడుతూ ఉంటుందన్నమాట. అది తెలియకూడదు అనుకున్నా, నేను ఏకాగ్రతంగా వినాలని నువ్వు పట్టుదలగా ఆడ ఉన్నా అది ఉండదు. అది పరుగులుడుతూ ఉంటుంది మధ్యలో. అందువల్ల ఈ ప్రపంచంలో మానవులందరూ తమని మోసం చేసేవారు అని బాధపడుతూ ఉంటారు. నువ్వు వాళ్ళ జోలికి పోతే వాళ్ళు నిన్ను మోసమే చేసేది. ఈ ప్రపంచంలో మానవులందరూ తమని మోసం చేసేవారు అని బాధపడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సచ్చీలురు కారు అని నువ్వు అనుకుంటా ఉంటావు. నేనొక్కనే సచ్చీలుడిని అని. వాళ్ళందరూ కూడా మోసపూరితంగా జీవించి నన్ను మోసం చేస్తారు అనేటటువంటి దుర్బలత్వానికి లోనవుతారు. ఇలాంటి భయాల్ని కాంప్లెక్స్ అంటారన్నమాట. ఇటువంటి భయాల్ని కాంప్లెక్స్ అంటారు అన్నమాట. అంటే ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్లు బుద్ధిలో బలంగా ఉంటాయన్నమాట. ఎక్కడ మనం ఇతరులని పూర్ణంగా విశ్వసిస్తే వాళ్ళు మనని ఎక్కడ మోసం చేస్తారో అనే భయం ఉంటుందన్నమాట. అన్ని భయాలు మృత్యు భయానికి ప్రతిబింబాలే. అన్ని భయాలు కూడా మృత్యు భయానికి ప్రతిబింబాలే. కాబట్టి ఇట్లాంటి బుద్ధిగతమైనటువంటి మాలిన్యానికి సంబంధించిన దోషాలు మానవ జీవితంలో జననం నుంచి మరణం వరకు బుద్ధి వికాస క్రమంలో భ్రాంతులుగా ప్రభావితం అవుతాయి. ఈ విధంగా నీ యొక్క బుద్ధికి ఈ విధమైనటువంటి విషయాలుగా ప్రభావితం అవుతాయి. ఎవరిని చూసినా ఏదో ఒక సందేహం కలుగుతుంది. జిల్లెళ్ళ ముడి అమ్మగారు అన్నట్టు దేహమున్నంత కాలము సందేహం తప్పదు. చూడు, అమ్మగారు ఈ వాక్యం పలికారు ఇక్కడ. ఏమని? దేహమున్నంత కాలము సందేహం తప్పదు నాన్న అన్నారట. అట్లాగంటే దాని అర్థము దేహాత్మత. దేహాత్మ అనేటటువంటి తాజాత్మత, నేను శరీరమును అనేటువంటి బలమైనటువంటి తాజాత్మత, సంగత్వం ఉన్నప్పుడు ఆయా పాత్రోజిత ధర్మాలే సత్యం అనుకొని, ఏ పాత్రలో మునిగి ఉన్నావో ఆ పాత్రలో జరిగేటువంటి వ్యవహారాలే సత్యమని అనుకొని ఆ పాత్రల చే తాదాత్మ్యత చెంది సంగత్వ దోషాన్ని పొంది ఆయా వ్యవహారములందు అనేకత్వముతో వ్యవహరించి అభిమానంతో వ్యవహరించేటప్పుడు ఆ ఆశాలత అంటే ఆశ ఎట్లా ఉంది? లత అంటే తీగలు తీగలుగా ఏర్పడతా ఉంది ఆశ అనేటువంటిది. ఆ ఆశాలత బాగా బలపడి, ఆసక్తులు బాగా బలపడి, వైరాగ్య లేమి చేత ముక్తి యందు, అక్కడ వైరాగ్యం లేక ముక్తి యందు కాంక్ష లేక పోవటం చేత మోక్షేక్ష, తీవ్ర మోక్షేక్ష, తీవ్ర వైరాగ్యము లేకపోవటం చేత కనపడిన వారందరూ కూడా గుణదోష విచారణకే పూనుకుంటారన్నమాట. వీళ్ళంతా కూడా గుణదోష విచారణకే పూనుకుంటారు. అవన్నీ ఆసక్తులు బాగా బలపడి, వైరాగ్యము లేకుండా, ముక్తి యందు కాంక్ష లేకోకుండా, మోక్షేక్ష, తీవ్ర మోక్షేక్ష, తీవ్ర వైరాగ్యం లేకపోవటం వల్ల కనపడిన వారందరూ కూడా గుణదోష విచారణకే పూనుకుంటారు. వాళ్ళు ఆత్మస్వరూపులు, వాళ్ళు ఈశ్వర స్వరూపులు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈశ్వర స్వరూపుణ్ణి అనే ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, ఉత్కరణమైనటువంటి
ఆ విషయానికి చెందినటువంటి విశాల భావంతో దృష్టితో చూడలేరన్నమాట వాళ్ళు. కాబట్టి ఎప్పుడూ ఎవరో ఒకరు తనకి నష్టం కలిగిస్తారు అనేటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. ఇటుకి కాలం సరిపోయింది, ఈ పేరా కూడా ఇటుకి సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. స్థిరమగుమి పదవిని సుస్థిరముగా సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.